అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దేశ చరిత్రలో బీసీలకి 34% రిజర్వేషన్ ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు తెలుగుదేశం ఇచ్చినటువంటి 34% రిజర్వేషన్ని అందరూ ముఖ్యమంత్రులు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత బీసీ వ్యతిరేకిగా, బీసీ ద్రోహిగా ఆ 34% బీసీ రిజర్వేషన్ ని 24% తగ్గించి 16,000 పోస్టులు సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్ ని మరి కోల్పోయినటువంటి పరిస్థితి బీసీలకు కల్పించినటువంటి బీసీ ద్రోహి ఇవాళ జగన్మోహన్ రెడ్డి. ఏదైతే బీసీలను ఆదరించాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు బీసీ ఆదరణ తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో ఆ బీసీ ఆదరణనే రద్దు చేసినటువంటి పరిస్థితి. ఏదైతే ఆ రోజు పాదయాత్రలో సంవత్సరానికి 15,000 కోట్ల రూపాయలు చొప్పున 5 సంవత్సరాల్లో 5-15 75,000 కోట్ల రూపాయలు బీసీ సప్లాన్ ఇస్తారని ఆ రోజు చెప్పి ఈ రోజు అధికారంలోకి వచ్చి జగన్ మాట తప్పి మడమ తిప్పి ఈవేళ ఆ బీసీలు ఏదైతే కార్పొరేషన్ అన్నింటినీ కూడా మరి విధులు లేకుండా, నిధులు లేకుండా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి. ఒక్క రూపాయి కూడా ఆ బీసీ సప్లాన్కి ఖర్చు పెట్టకుండా మోసం దగా చేసినటువంటి పరిస్థితి. ఇటువంటి స్థితిలో ఏదైతే బీసీల యొక్క కష్టాన్ని, బీసీలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని, సమస్యల్ని గుర్తించి మళ్ళీ ఆ బీసీల్ని సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఉన్నతమైనటువంటి స్థాయిలో నిలపాలి. ఎందుకంటే సమాజంలో సగం, జనాభాలో సగమైనటువంటి బీసీలు బాగుంటేనే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుంటుందనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఆ బీసీ డిక్లరేషన్ ని బీసీలు మళ్ళీ తలెత్తి గౌరవంగా మరి పైకి చూసేటువంటి విధంగా ఆ బీసీ డిక్లరేషన్ మొన్న మంగళగిరి సభ ద్వారా డిసైడ్ చేయడం అనేది ఇవాళ బీసీలకు ఎంతో ధైర్యాన్ని, ఎంతో ఒక భరోసాని, ఒక భద్రతని భావి జీవితం మీద ఇచ్చిందని చెప్పి తెలియజేసుకుంటూ, అందులో ప్రత్యేకించి ఏదైతే బీసీ రక్షణ చట్టం ఏదైతే మరి చాలా మంది మనం చూస్తున్నాం, చిన్న చిన్న వృత్తుల వారిని ఇంకా ఈరోజు గ్రామాల్లో మరి చిన్నగా మాట్లాడడం, అటువంటి వృత్తుల వారికి మరి భరోసా ఇచ్చేటువంటి విధంగా బీసీ రక్షణ చట్టం ఏదైతే ఈ బీసీ డిక్లరేషన్ ద్వారా తీసుకురావడం కానీ, అందులో కూడా ప్రత్యేకించి ఎవరైతే బీసీలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చేటువంటి విధానం ఏదైతే ఉందో ఇవాళ బీసీలకి ఎంతో ఊరట. ఎందుకంటే బీసీలు అంటే శ్రమను నమ్ముకునేటువంటి వాళ్ళు, బీసీలు అంటే కష్టాన్ని నమ్ముకునేటువంటి వాళ్ళు, రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి ఆ చేతి వృత్తులు, కుల వృత్తుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో 50 సంవత్సరాలు వచ్చే సమయానికి ఒక కళ్ళు గీత కార్మికుడైనా, ఒక కొబ్బరి దింపు కార్మికుడైనా, ఒక కొబ్బరి ఒలుపు కార్మికుడైనా, ఒక రజక వృత్తి చేసేవాడైనా, ఒక నాయి బ్రాహ్మణ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళైనా, ఒక వేవర్స్ వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తి అయినా, ఇట్లా బీసీలకు సంబంధించినటువంటి ఏ సామాజిక వర్గం చూసుకున్నా కూడా కష్టపడి శ్రమించి మరి అటు కళ్ళు ఎందుకంటే కాసిపోయి, ఏదైతే కాళ్ళు మరి ఏదైతే చేతుల్లో నరాలు మరి బలం తగ్గిపోయి ఆ వృత్తిలో 50 సంవత్సరాలు దాటిన తర్వాత కుటుంబ పోషణ కష్టమవుతుందనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పెద్ద మనసుతో 50 సంవత్సరాలకి మరి వాళ్ళకి పెన్షన్ అంటే ఈరోజు నెలకి 4,000 రూపాయలు, అంటే సంవత్సరానికి 48,000 రూపాయలు, 5 సంవత్సరాలకి 2,50,000 రూపాయల అక్షరాల ఇవాళ బీసీ బిడ్డకు తెలుగుదేశం జనసేన ఇస్తుంది అని అంటే ప్రతి కుటుంబానికి ఎంత భరోసా, ఎంత భద్రత ఈ బీసీ డిక్లరేషన్ ద్వారా వస్తుంది అనే విషయం మనందరికీ కూడా అర్థమవుతుంది. అందుకే ఈరోజు పాలకులలో పెద్ద ఎత్తున బీసీలందరూ కూడా కదిలి వచ్చి ఆ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేసి మరి తమ కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు. అందుకు బీసీ సోదరులందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా ఆ బీసీల ఆత్మగౌరవం మరింత నిలబడేటువంటి విధంగా, ఆ బీసీల రుణం తెచ్చుకునేటువంటి విధంగా తెలుగుదేశం జనసేన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.